మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని కొరటిపాడు పార్కు వద్ద నుండి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ బొమ్మను తగలపెట్టబోతూ ఉండగా పోలీసులు అడ్డుకుని బొమ్మను లాక్కుని వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఇంకొక అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళా వచ్చే నెల 29వ తారీఖున మళ్ళా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నా. మా ఇంటి దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడ 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులు శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకుంటున్నా 2 రోజుల పాటు. మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు. 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది నా వినతి పాదయాత్ర. నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆ వినతి చేయటం ద్వారా అయినా సరే పోలీసులకు సిగ్గొచ్చి నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చేసింది మాత్రం పోలీసులు చాలా దారుణం. డిఎస్సీ బొమ్మను పట్టుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మని మాత్రం తగలేస్తుంటే 4వ తారీఖున కాపలా కాశారు. ఇది పోలీసులకు తగిన విధానం కాదు. పోలీసులు మీ రూటును మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున 2 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న రాక్షస పరిపాలనకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హింసా రాజకీయాలు, మరి సంక్షేమ పథకాలు పేరు చెప్పేసేసి జరిగిన దోపిడీని ప్రశ్నించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం తలపెడితే మరి పోలీసులతోటి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూసడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి తగదు. ఏదైనా ఉంటే మీ సంక్షేమ పథకాలని మీరు చెప్పుకోవచ్చు. యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మరి మాకు హక్కు ఉంది. 2 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లండి, మరి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్ కు ముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కనీసం 25% కూడా కంప్లీట్ చేయకుండా మరి ఏదో మాయ మాటలు చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ రోజుకు కూడా ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ, నగరాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరని మరి అందరూ ముక్తాకంఠంతో చెప్తుంటే ఈ రోజున తిరుపతిలో మరి అక్కడిక్కడ రాష్ట్రం అంతా కూడా ఏదో మరి ఉరగదీసినట్టుగా ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా సిగ్గుసేటుగా ఉంది. మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు మేము ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలకు మించి మేము చేశామని నిరూపించుకున్నాము. మరి ఏదో ప్రజలు ఇంకా ఏదో మాయ మాటలు నమ్మి కొత్తదనం ఉంటుంది కదా, ఇంకా ఏదో సంక్షేమం ఇవ్వబోతున్నారని మరి ఓట్లేస్తే ఈ విధంగా మోసపూరితమైన మాటలు చెప్పేసేసి